అసలు కోయ భాష కాదండి, అది అసలు మా జాతి భాష కాదు, అది మా పాట కాదు, అది అసలు మా భాషే కాదండి, అతను అబద్ధికుడు అని చెప్తున్నారు వాళ్ళు ఫోన్ చేసి. ఓ మోసేశారు. నిన్న చూడండి, ఆ జబర్దస్త్ ప్రోగ్రామో ఏదో ప్రోగ్రాం జరుగుతుంటే దానికి పోయాడు ఆయన. పోయి వాళ్ళు చేసే వెకిలి చేష్టలన్నిటికీ, వాళ్ళు చేసే డబల్ మీనింగ్ కార్యక్రమాలన్నిటికీ, వాళ్ళు చేసే పనికిమాలిన కార్యక్రమాలన్నిటికీ వెళ్ళి అక్కడ సపోర్ట్ చేసి ఆ ప్రోగ్రాంలో పాల్గొని వచ్చాడంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళుదురు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. వాక్యం లేని ప్రతివాడు దేవుని సేవకుడు కాడు, కాలేడు. సర్వసత్యాన్ని అనుసరించని వాడు దేవుని సేవకుడు కాడు, కాలేడు. లోతైన జ్ఞానంలోనికి వెళ్ళని వాడు, ఆత్మ పూర్ణత కలిగిన వాడు కాడు, ఎప్పటికీ కాలేడు. 100 మంది 100 సంఘాలకు పిలిపించుకుంటే వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి పిలిపించుకుని ఉండొచ్చేమో కానీ, వాళ్ళు సత్యం ఎరుగక అలాంటి వారితో జత కూడి ఉండొచ్చేమో కానీ, ఇలాంటి పనికిమాలిన పనులు చేసి దేవుని నామాన్ని అవమానపరుస్తూ వెళ్ళి